క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు. మార్కు సువార్త 15వ అధ్యాయము మొదటి 5 వచనాలు. ఉదయము కాగానే ప్రధాన యాజకులకును పెద్దలను శాస్త్రులను మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేసి యేసును బంధించి తీసుకొని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పెను. ప్రధాన యాజకులను ఆయన మీద అనేకమైన నేరములు మోపగా పిలాతు ఆయనను చూచి మరలా, నీ ఉత్తరమేమి చెప్పవా? నీ మీద వీరు ఎన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. ఆయనను యేసు మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. యేసు ప్రభు వారిని పేతురు కాదన్న సందర్భం, కోడి కొయ్యటం, పేతురు బాధపడటం. ఆ రాత్రి గడిచిపోయిన తర్వాత యేసు ప్రభు వారిని ఉదయం అవగానే ప్రధాన యాజకులు, పెద్దలు, శాస్త్రులు, మహాసభ వారు, సన్హెద్రిన్ సభ అందరూ కలిసి బంధించి పిలాతు దగ్గరకు తీసుకొస్తారు. పిలాతు రోమా ప్రభుత్వం చేత ఏర్పాటు చేయబడిన గవర్నర్. ఈ పిలాతు ఆ ప్రాంతంలో ఉన్న లా అండ్ ఆర్డర్ చూస్తూ ఉంటాడు. అంటే శిక్షలు విధించటము, న్యాయములు, తీర్పులు తీర్చటం, ఇవన్నీ కూడా పిలాతు పని. ఆ క్రమంలో భాగంగా పిలాతు యేసు ప్రభు వారిని చూచి, నీవు యూదుల రాజువేనా అని అడిగాడు. దానికి యేసు ప్రభు వారు నువ్వు అన్నట్టే అని సమాధానం చెప్పారు. విషయం ఏంటంటే, ఆయన యూదులకి రాజే కాదు, ఆయన రాజులకే రాజు. ఆ మాటలు యేసు ప్రభు వారు ఆ సందర్భంలో చెప్పిన వారు వినే స్థితి కాదు, వారిది గ్రహించుకునే స్థితి కాదు. అందుకే యేసు ప్రభు వారు నువ్వు అన్నట్టే అనుకో కాసేపు అన్నట్టుగా అనమాట. వెంటనే శాస్త్రులు, పరిసయ్యులు ఎక్కడ పిలాతు యేసు ప్రభు వారిని యాక్సెప్ట్ చేసేస్తాడో, శిక్ష విధించకుండా వదిలేస్తాడో అన్న భయంతో ఇంకా బోల్డన్ని తప్పులు ఆయన మీద చెప్పే ప్రయత్నం చేస్తారు. నాకు అనిపిస్తుంది, ఇంకెన్ని వేస్తారా బాబు, అయిపోయింది. ఆయన ఇక సరెండర్ అయిపోయారు. మీ కబంధ హస్తాలకి తనను తాను అప్పగించేసుకున్నాడు. వదకు తేబడిన గొర్రె ఎలాగైతే కషాయుడి దగ్గర మౌనంగా ఉంటుందో, ఇంకా ఆయన అలా మౌనంగా ఉండిపోయాడు. అయినా ఇంకేదో ఎక్కడ తప్పించేసేసుకుంటాడో, ఇంకెక్కడ శిక్ష తగ్గిపోద్దేమో, అర్జెంటుగా చంపేయాలి. ఎంత కక్షతో, ఎంత ప్లానింగ్తో వారు ఉన్నారు అన్నది ఇక్కడ మనం చూడవచ్చు. యేసు ప్రభు వారు ఆ విధంగా శిక్షకు అప్పగింపబడటం, పిలాతు ఏంటి వారన్నీ మాట్లాడుతున్నా నువ్వేం మాట్లాడవా అంటే యేసయ్య మాట్లాడకపోవటం, ఆయన ఏది ఉత్తరం ఇవ్వకపోవటం చూసి పిలాతు ఆశ్చర్యపడటం, ఇవన్నీ జరుగుతాయి. ఆ సందర్భంలో యేసు ప్రభువారు ఇంకా మౌనంగా ఉన్నాడు. ఇంకా ఆయనకి అర్థమైపోయింది, ఆయన చివరి గడి వచ్చేసింది. ఇక అప్పుడు ఎంత వాదించినా ప్రయోజనం లేదు. అందులోనూ వాదించుకోవటానికి ఆయన దగ్గర సమయం మరియు జ్ఞానము, మాటలు ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఇక
ఏది మాట్లాడినా ప్రయోజనం లేదు. అయితే ఇంకా తన శిక్షను త్వరగా ఏయటానికి ఏదన్నా ప్రయత్నాలు చేస్తాడేమో గానీ, ఇక్కడ యేసయ్య తప్పించుకోవాలన్న ప్రయత్నాలేం చేయటంలా. అందుకే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే పిలాతు ఇట్లాంటియి చాలా జూసాడు. చాలామంది తప్పుడు నేరం మోపినప్పుడో, లేతే మరొక నేరం మోపినప్పుడో, ఆ మోపబడిన వ్యక్తి మౌనంగా ఉండటం పిలాతు ఎప్పుడూ చూడలా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్ లైఫ్ హి సా ఎ పర్సన్ హూ కెప్ట్ క్వైట్. తన జీవిత చరిత్రలో మొట్టమొదటి వ్యక్తి అవతల వారు ఎన్ని నెపములు మోపుతున్నా మౌనంగా ఉండటం పిలాతును ఆశ్చర్యపరిచింది. మేబీ అదేనేమో తర్వాత నాకు సంబంధం లేదని చేతులు కడిగేసుకోవటానికి దారి చూపించి ఉండొచ్చు. అదొక కారణం అయ్యుండొచ్చు. ఈ యేసు ప్రభువారు వ్యతిరేకించటానికి, ఖండించటానికి, సమర్థించుకోవటానికి ప్రయత్నం చేయలా. అయిపోయింది. టైం వచ్చింది. ఇక ఆయన చనిపోవాలి. ఆయన ఏ పాపం ఎరగని వాడు పాపిగా ఎంచబడిన వేళ దేవుని వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.